అండి ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక మంచి బ్లౌజ్ కటింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 2 ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను చూడండి. ఇది ప్యూర్ కాటన్ లైనింగ్ అనమాట. కిందది వచ్చేసి పైది కూడా కొంచెం సిల్క్ మిక్స్ ఉంది, కానీ 2 తడిపేశాను. మీరు వీడియోకి అయితే లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి కింద నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసేస్తున్నాను ఇక్కడ. ఇలా మొన్న ఒక బోట్ నెక్ బ్లౌజు, అంటే బోట్ నెక్ కాదండి కాలర్ నెక్ బ్లౌజు షార్ట్ వీడియో పెడితే స్టిచ్చింగ్ కటింగ్ అడుగుతున్నారు. నెక్స్ట్ టైం వస్తే ఖచ్చితంగా పెడతానండి. ఇప్పుడైతే నడుము దగ్గర చూడండి, మనకు ఓపెన్స్ అటువైపు ఉంది, జెయింటింగ్ మన సైడ్ ఉందన్నమాట. కింద హెచ్చు తగ్గు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ని ఇలా నీట్గా మడిచేసి నడుము లూజ్ అయితే చెక్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ నేను అసలు షోల్డర్ జారిపోకుండా కట్ చేసుకోవచ్చు అనమాట బ్లౌజులు అనేవి. చూడండి నడుము లూజ్ టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ అండి. చూడండి ఇక్కడ ఎక్కడి నుంచి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు గట్టిగా కొంచెం లాగినట్టుగా పట్టేసుకొని పావించి ఖర్చు పెట్టేసుకొని నీట్గా లైన్ వేసేయాలి. చూడండి ఈ సైడ్ వైపున కూడా ఒక లైన్ వేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి చంకదింపు సైజ్ ప్రకారం చూడండి, కింద ఖర్చు వదులున్నాం కదా, ఖర్చు వదులుకొని పైన కుట్ల వరకు వచ్చిన దానికంటే ఒక పావించి పైకే మార్కింగ్ ఇవ్వండి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ వేసేసరికి ఇంకొంచెం ఎక్కువగా దిగుతుందనమాట, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని కింద ఖర్చు వదులుకొని పైన ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ ఇచ్చేసుకోండి. అంటే కొంచెం ఎక్స్ట్రాగా పైకే మార్కింగ్ ఇవ్వాలి, ఎందుకంటే కుట్టేసరికి దిగుతుంది కదా, అందుకని. ఇప్పుడు ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు చూడండి ఇలా లాగినట్టుగా చూసుకుంటే 9 ఇంచులు వచ్చింది చూడండి. నాకు చెస్ట్ లూజ్ అనమాట ఇది. 9 ఇంచుల చెస్ట్ లూజ్ వచ్చింది. నడుము లూజ్ వచ్చేసి ఎంత వచ్చిందనేది చూపిస్తాను మీకు. చెస్ట్ వచ్చేసి ఎంత ఉందనేది నేను అక్కడ టేప్ మార్చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ 36 ఇంచుల చెస్ట్ లూజ్ ఉందండి మనకు. ఇప్పుడు ఒక భాగం చూసాం, మనం ఫ్రంట్ పార్ట్ చూసాం, ఎక్కడ నుంచి ఫస్ట్ హుక్స్ నుంచి చంక కుట్ల దగ్గరికి చూసాం కదా, ఒక్క భాగం మాత్రం చూసాం. అలా 4 భాగాలు, అంటే ఫ్రంట్ 2 లెఫ్ట్ రైట్ సైడ్ వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది కదా చుట్టూ కొలత. అంటే అదంతా కలిపేసుకుంటే వచ్చేదే చెస్ట్ లూజ్ అనమాట. ఆ చెస్ట్ లూజ్ ఈ సైజ్కి ఎంత ఉందంటే 36 ఇంచెస్ చెస్ట్ ఉందన్నమాట. నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు ఉందండి. 8 ఇంచులు నడుము లూజ్ ఉంటే మనకి 32 ఇంచుల చుట్టుకొలత అనమాట. బ్యాక్ పార్ట్ మాత్రం ఉంది కదా ఇక్కడ, ఫ్రంట్ లేదు. ఫ్రంట్ కూడా కలిపేసుకొని చూసుకుంటే మనకి మొత్తం 32 ఇంచుల నడుము లూజు, 36 ఇంచుల చెస్ట్కి నడుముకి 4 ఇంచులు తేడా ఉంది చూడండి చుట్టుకొలతలో. ఇప్పుడు ఈ చెస్ట్ దగ్గరికి మనం ఒక లైన్ వేసేసుకున్నాం. ఈ కింద నడుముకు 1 ఇంచ్ యాడ్ అయిపోతుంది కదా అక్క, అది ఎక్కువ అవుతుంది. మనం బిగినర్స్కి డాట్ రావచ్చు, అది వచ్చేసి బ్యాక్ డాట్లోకి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి మనం నెక్ విడత్ పెట్టుకుందాం. ఇంకా నెక్కు వచ్చేసి 2 ఇంచులు మాత్రమే పెడుతున్నానండి. ఇక్కడ 2.5, 2.5 అని చెప్తూ ఉంటారు కదా, ఈ సైజ్ అనేసరికి మీరు 2.5 పెట్టారనుకోండి షోల్డర్ జారిపోతుంది. కాబట్టి 2 ఇంచులు పైన పెట్టేసుకోండి నెక్ కోసం. అలాగే సైజ్ బ్లౌజ్ యొక్క షోల్డర్ ఎంత ఉందో అంత ఖర్చుతో సహా మార్కింగ్ ఇచ్చేసి చంకదింపు కోసం మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, అక్కడికి నీట్గా మార్కింగ్ ఇచ్చేయండి ఇలా. ఇప్పుడు వచ్చేసి ఈ మూలన 1.5 ఇంచులకు మార్కింగ్ ఇచ్చేసి నీట్గా కర్వ్ షేప్ ఇచ్చేసుకోవడమే. చంక డౌన్ అనమాట ఇది. మన చంక చుట్టు కొలత వచ్చేస్తుంది అనమాట దీనికి. చూడండి ఇలా నీట్గా ఇచ్చేసి ఇది సరిపోతుందా అని గుడ్డిగా కట్ చేయకూడదు అనమాట, చెక్ చేసుకోవాలి. కింద నెక్కులు డీప్ కోసం వచ్చేసి 2.5 పెట్టుకుంటున్నాను చూడండి. మంచి డీపు వీళ్ళకి తగ్గట్టుగా నెక్ వస్తుంది. పైన షోల్డర్ అనేది అస్సలు జారదనమాట. చూస్తున్నాను వీళ్ళు డీప్ వేసుకుంటారా లేదా అనేది చూసి పెట్టేస్తున్నాను. 2.5 అయితే పెడుతున్నానండి ఇక్కడ. పెట్టేసుకొని నీట్గా బాక్స్ షేప్ ఇచ్చేస్తున్నాను చూడండి ఈ విధంగా. ఇక్కడ మూలన ఒక 1/2 ఇంచులో నీట్గా రౌండ్ తిప్పేస్తున్నాను చూడండి ఇక్కడ. ఈ షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ వేసేసుకుంటాం. ఇప్పుడు ఇంకా ఇలాగే డైరెక్ట్గా కట్ చేయొచ్చా అంటే కట్ చేయకూడదండి. ఎందుకంటే మనం ఇక్కడ ఆమ్ రౌండ్, అంటే చంక లూజ్ అనేది సరిపోతుందా అనేది చూసుకోవాలన్నమాట. షోల్డర్ దగ్గర మనకి ఒక 1/2 ఇంచు కుట్టు కోసం వదిలేసుకొని మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, అది వదిలేసుకొని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ అయితే సైజ్ బ్లౌజ్ చూసుకుందాం. షోల్డర్ దగ్గర నుంచి ఇలా టైట్ కుట్ల వరకు నీట్గా పరిచేసి చూడండి, ఇది కొంచెం తిరిగినట్టుగా అయిపోయిందనమాట బ్లౌజు. నీట్గా సెట్ చేసుకొని చూసుకోవాలి మనకి ఎంత వచ్చిందో చూసుకొని. మనకు కూడా ఇప్పుడు మనం వేసిన చెస్ట్ మార్కింగ్ వరకు చంక లూజ్ అనేది ఆ బ్లౌజుకు ఉన్నంత రావాలన్నమాట. చూడండి పైన 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని చెక్ చేసుకుంటున్నాను నేను.
చూడండి వస్తుంది, మనకు కరెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు నేను మళ్ళీ చెక్ చేస్తాను. నాకు కొంచెం 8 ఇంచులకు తక్కువగా ఉంది సైజుకి. సైజు కొంచెం ముడతలు ముడతలుగా ఉంది కదా, మళ్ళీ ఒకసారి సైజ్ బ్లౌజ్కి చెక్ చేసుకొని దీనికి చెక్ చేస్తానమాట. చూడండి ఇప్పుడు మనకు సరిపోయింది అక్కడ, సరిపోయింది, అందుకే కట్ చేసేస్తున్నానండి నేను. ఏంటంటే కటింగ్ ఒకసారి చేస్తాను షాప్లో ఉన్నప్పుడు, వాయిస్ వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇస్తాను కదా. ఇంకా ఎప్పుడు చూసినా మన టైలర్స్‌కి ఎలా ఉంటుందంటే హడావిడిగా ఉంటుందనమాట. తీరిక అనేది ఉండదు. నేను కొంచెం అటు ఇటుగా చెప్పాను కానీ ఇక్కడ చెస్ట్‌కు మన చంక రౌండ్‌కు సరిపోయిందండి. మీరు అర్థం చేసుకుంటున్నారనుకుంటున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత నడుము దగ్గర క్రాస్‌గా కొద్దిపాటి క్లాత్ తీసేయండి. మరీ ఎక్కువగా అవసరం లేదు. చాలామంది ఒక హాఫ్ ఇంచ్ వరకు తీసేస్తూ ఉంటారు. అంత అవసరం లేదండి. ఒక పావు ఇంచ్ తీసేయండి క్రాస్‌గా, సరిపోతుందనమాట. మీరు బ్యాక్ డాట్ దగ్గర నుంచి మాత్రం స్టార్ట్ చేస్తే బ్లౌజ్ హైట్ తగ్గుతుంది. కొంచెం పక్క నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను తీసాను కదా, అలా తీసేయండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి బ్లౌజ్ని ఇలా నీట్గా పెట్టేసుకొని, ఇది క్రాస్ కటింగ్ అనమాట. మనకి ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని మొత్తం ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే నేను ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్ దగ్గర లైన్ వేస్తున్నాను అనమాట. ఇలా ఖర్చుతో సహా కలుపుకొని వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది మనకు పైకి ఉంటుంది కాబట్టి పైకి మార్కింగ్ ఇస్తున్నాను నీట్గా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ చుట్టూరా ఎలా ఉందో అలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వచ్చేయడమే. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను చూడండి. మనం ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే ఫ్రంట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చంక దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్ లోత్ అనేది తీసేయాలన్నమాట. ఇలా ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూడండి, షోల్డర్ దగ్గర పావు ఇంచ్ కుట్టుకు వదిలేసుకోండి. మనం షోల్డర్ బ్యాక్ ఫ్రంట్ పెట్టేసి జాయింట్ వేస్తాం కదా, దానికోసం కుట్టుకు వదిలేసుకొని ఫ్రంట్ నెక్ సైజ్ బ్లౌజ్కి ఎలా ఉందో అలా నీట్గా సెట్ చేయండి. పొడుగ్గా లాగడం అలా చేయకుండా అది రౌండ్ ఎలా తిరిగింది, ఆ మనిషి వేసుకుంటే ఎలా ఉంటుందనేది చూసి పెట్టేసుకొని నీట్గా కర్వ్ ఇచ్చి పెట్టుకోవడం. ఇది ఫ్రంట్ నెక్ అనమాట. కరెక్ట్గా వచ్చేస్తుందండి. మీ నెక్ మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి ఇప్పుడు అలాగే ఫస్ట్ హుక్స్ నుంచి 4వ హుక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసి క్రాస్ బెల్ట్ షేప్ కోసం అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ ఇక్కడ వచ్చేసి ఈ సైజ్కి చూడండి, ఎలాంటి సైజ్ వచ్చినా మనం కట్ చేయగలగాలి అంటే చూడండి ఎందుకు చెప్తాననేది. ఇప్పుడు వీళ్ళకి బ్లౌజ్ పొడవు బాగా ఎక్కువగానే ఉంది కానీ ఫ్రంట్లో చెస్ట్ తక్కువగా ఉందన్నమాట. చూడండి చాలామంది బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ మట్ చేసి కట్ చేస్తూ ఉంటారు కదా, అది కరెక్టేనా అంటే ఇప్పుడు ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు, ఇలాంటి సైజెస్ ఉన్నప్పుడు, ఇలాంటి బాడీ తత్వం ఉన్నప్పుడు అది కరెక్ట్ కాదు. చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ దగ్గర 1.35 ఇంచులు ఎక్కువ ఉందండి. చూడండి సైడ్ వైపున వచ్చేసి కరెక్ట్గా ఉంది, చూస్తున్నారు కదా మీరు. సైడ్ వైపున వచ్చేసి కరెక్ట్గా ఉంది. ఫ్రంట్లో వచ్చేసి చూస్తున్నారు కదా, మనకి బ్యాక్ కంటే ఫ్రంట్ తక్కువగా ఉందన్నమాట. ఇలా ఎవరికి వస్తుంది? మీరు ఫ్రంట్ నెక్ కూడా గమనించండి ఎంత చిన్నగా ఉందో, చూసారు కదా. అంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది తక్కువ అనమాట. అందుకని ఇలా ఉంటుంది చూసి, అందుకే ఫ్రంట్ హైట్ చెక్ చేసుకోండి అని చెప్పేది. ఇక్కడ ఫ్రంట్ హైట్ వచ్చేసి ఆ సైజుకి 12 ఇంచులు ఉందండి. ఇక్కడ నేను 13 ఇంచులు పెట్టేసుకున్నాను అనమాట ఖర్చుతో సహా కలిపి. అలాగే చంక సైడు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా ఉందో మీరు గమనించారు కదా. ఉక్స్ సైడ్కి వచ్చేసరికి పైకి ఉంది, సైడ్ కుట్ల వైపు వచ్చేసరికి బ్యాక్తో సమానంగా ఉంది. అలా అందుకని చెప్పేసి ఇక్కడ చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ అతుక్కునే వరకు ఆ మధ్యలో ఉన్న క్లాత్ని ఇలా పెట్టి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మీకు బ్లౌజులు ఎందుకు సెట్ అవ్వవు సైజ్ ప్రకారం మీరు ఇవన్నీ చెక్ చేసుకొని కట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి బ్లౌజ్ సెట్ అవుతుందన్నమాట. ఇంకా అక్కడికి నేను లైన్ వేసేసాను కదా, ఫ్రంట్ హైట్ చంక దగ్గరికి వేసేసి క్రాస్ బెల్ట్ అతుక్కునే దగ్గరికి లైన్ వేసేసాను కదా, షేప్ ఇచ్చేసాను. చూడండి ఇక్కడ షేప్ అనేది ఇచ్చేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ సైడ్ వచ్చేసి కరెక్ట్గానే ఉంటుంది. సైడ్ వైపున ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి అంటే ఉక్స్ దగ్గరకు వచ్చేసరికి పైకి ఉంటుందన్నమాట. ఫిట్టింగ్ బాగా సెట్ అవుతుందండి ఇలా ఉన్న బ్లౌజు, వాళ్ళకి చెస్ట్ తక్కువగా ఉండడం వల్ల. చూడండి ఇప్పుడు డాట్స్ వచ్చేసి చూస్తున్నారు కదా, 3 ఇంచెస్ డాట్ పాయింట్, డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్, డాట్ పొడవు వచ్చేసి 2 ఇంచెస్ వేస్తే సరిపోతుందన్నమాట. వెడల్పు 2 ఇంచెస్, పొడవు 2 ఇంచెస్. ఇలా ఒక పట్టికి మిడిల్లో రావాలి. ఈ విధంగా డాట్స్ వేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట. షేప్ ఎక్కువగా కావాలంటే ఎక్కువగా పట్టేసుకోండి, సైజుని బట్టి వేసేసుకోవాల్సి ఉంటుంది. మీకు డాట్స్ ఎలా వేస్తే షేప్ వస్తుంది, ఎలా తక్కువగా వేస్తే షేప్ రాకుండా ఉంటుంది అనేది నేను క్లియర్గా ఒక వీడియో చేసి పెడతానండి.
ఇక నీట్గా కట్ చేసేసుకోవడమే మొత్తం కూడా. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ లోతు కూడా మార్కింగ్ ఇచ్చేసుకున్నాం ఇక్కడనే. ఇక్కడ నాకు షోల్డర్ అనేది గీసేటప్పుడు కొంచెం సైడ్కి వెళ్ళిపోయింది అనమాట, అందుకని కరెక్ట్గా చేసుకుంటున్నాను ఇక్కడ నేను. నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది చూడండి. ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి. నేను 2 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను కదా, కింది దానికి కూడా మనం టక్స్ ఇచ్చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం ఒక పక్క వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసాం, ఒక పక్క వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసాం. ఆ మిడిల్లో మిగిలిన క్లాత్ మన క్రాస్ బెల్ట్లకి యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను వేసిన విధంగా బ్లౌజ్ వేసి కట్ చేయండి లైనింగ్ పైన, మీరు నీట్గా సరిపోతుంది అనమాట. ఇంకా సైజ్ బ్లౌజ్కున్న క్రాస్ బెల్ట్ తీసేసుకొని ఒరిజినల్ ఎక్కడికి అక్కడికి ఫస్ట్ మార్కింగ్ ఇచ్చేసాను చూడండి. ఇది ఒరిజినల్ అనమాట, కుట్టిన తర్వాత ఉన్న హైటు. దానికి 1 ఇంచ్ కలిపేసుకుంటే మనకు ఖర్చు వచ్చేస్తుంది. మీరు 1 ఇంచ్ పట్టుకుంటే 1 ఇంచ్ కలపండి ఖర్చు. నాకైతే 1 ఇంచ్ పడుతుంది అనమాట. మీరు 1/2 ఇంచే ఖర్చు పట్టుకుంటామంటే 1/2 ఇంచ్ పెట్టండి, కానీ 1 ఇంచ్ ఖర్చు అనేది పడుతుంది అనమాట కింద పైన స్టిచ్చింగ్కి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇంకా చూడండి, హ్యాండ్స్ వచ్చేసి ఎగుడు దిగుడుగా ఉందన్నమాట క్లాత్ అనేది. ఒకటేమో సమానంగా ఉంది, ఒకటి చాలా హెచ్చు తగ్గులుగా ఉంది. ఇప్పుడు 2 ఒకేసారి వేసామనుకోండి ఏమవుతుంది, ఒకదాని క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. అలా అని చెప్పేసి అందుకని నేను విడివిడిగా కట్ చేస్తున్నాను చూడండి. ఇలా 4 ఫోల్డింగ్స్గా క్లాత్ వేసేసుకొని నీట్గా కింద హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ కట్ చేసేసుకుంటున్నాను చూడండి. వీళ్ళు బిగినర్స్ ఏం చేస్తారంటే ఈ కింద ఖర్చులు తీయరనమాట. ఖర్చులు తీయరు, హెమ్మింగ్కి పెట్టాలని గుర్తుండదు వాళ్ళకు, ఎక్స్ట్రా క్లాత్ కుట్టు కోసం పెట్టాలని గుర్తుండదు. ప్రతిదీ గుర్తించుకొని కట్ చేస్తేనే బ్లౌజ్ సెట్ అవుతుందన్నమాట. ఇక్కడ 1/2 ఇంచ్ కుట్లకు వదిలేసుకున్నాను కదా. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ తీసుకొని నీట్గా ఇలా ఉల్టా తీసేసి నీట్గా సెట్ చేసేయండి చూడండి. హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ ఇచ్చి అక్కడ కూడా ఒక 1/4 ఇంచ్ పైకి మార్కింగ్ ఇవ్వండి. టైట్ కుట్ల దగ్గరికి మార్కింగ్ ఇవ్వండి. చంక డౌన్ దగ్గర కూడా మార్కింగ్ ఇచ్చేసుకోండి. ఇచ్చేసి హైట్ దగ్గరకు ఒక లైన్ వేసేసుకొని చంక డౌన్ దగ్గరికి కూడా ఇంకొక లైన్ వేసేసి పెట్టేసుకోండి. ఇక్కడికి టైట్ కుట్ వస్తుందన్నమాట మనకి. ఇలా ఎక్స్ట్రా 2 ఇంచెస్ క్లాత్ అనేది సరిపోతుంది ఈ సైజ్కి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వదిలేసుకొని నీట్గా హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసేయాలి చూడండి. ఈ విధంగా దీంట్లో కలిపేసుకోవాలి. వచ్చేసింది కదా. ఇంకా మనం ఎలాంటి కర్వ్ స్కేల్ వాడాల్సిన పని లేదు. ఇక్కడ బాక్సులు వేసి చూపిస్తారా, బాక్సులు వేయాల్సిన పని లేదు. మీకు ఈ కర్వ్ తిప్పడం రావట్లేదు అనుకుంటే మాత్రం కర్వ్ స్కేల్స్ ఉన్నాయి, వాడుకోవచ్చండి. స్కేల్స్ ఉపయోగిస్తే కూడా నీట్గా వస్తుందన్నమాట. ప్రాక్టీస్, దేనికైనా ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట చూడండి. ఇప్పుడు వచ్చేసి ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకున్నాను కదా. షోల్డర్ దగ్గర టక్స్, చంక టైట్ కుట్టు దగ్గర టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ను ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ కర్వ్ తీస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కర్వ్ ఎప్పుడైనా కటింగ్లోనే తీసేయండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తే కొంతమంది నేను చూశాను, ఒక హ్యాండ్కి ఒకసారి తీస్తున్నారు ఫ్రంట్కి వచ్చేసరికి వేసేటప్పుడు, ఇంకొక హ్యాండ్కి వచ్చి ఇంకొకసారి తీస్తున్నారు. 2 సమానంగా రాకుండా హెచ్చు తగ్గులుగా వచ్చేసి బ్లౌజ్ ఫిట్టింగ్ పాడైపోతుంది. కాబట్టి స్టిచ్చింగ్లో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. దాని ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు కుట్టాలి. మీరు అంత మైండ్ లేకుండా ఎలా స్టిచ్ చేస్తాం చెప్పండి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టుగా స్టిచ్ చేయాలన్నమాట చూడండి. ఇంకొక హ్యాండ్ కూడా ఇప్పుడు ఇందాక కట్ చేస్తాను కదా, అదే హ్యాండ్ వేసేసి కట్ చేస్తాను అనమాట. ఇక్కడ నేను మెజర్మెంట్స్ ఏమి తీసుకొని ఇంకా నీట్గా కట్ చేసేసుకొని మనం ఇందాక ఇప్పుడు హ్యాండ్ కట్ చేసాం కదా, అది వేసేసి కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పైపింగ్ చేస్తున్నాను అనమాట బ్లౌజులకి, అందుకే 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చు పెట్టాను. అదే హెమ్మింగ్ అనుకోండి 1.5 ఇంచులు పెట్టేసుకోండి. చూసారు కదా, ఇందాక కట్ చేసిన హ్యాండ్ వేసేసి నీట్గా మార్కింగ్ ఇచ్చేసుకొని కట్ చేస్తున్నాను అనమాట. మనం కటింగ్కి ఒక 10 నిమిషాలు క్లియర్గా కట్ చేసుకోవడానికి కేటాయిస్తే బ్లౌజ్ కుట్టడం తొందరగా అయిపోతుంది. కస్టమర్ మళ్ళీ మళ్ళీ మన దగ్గరకు వస్తుందన్నమాట. అలాగే స్టిచ్చింగ్లో కూడా ఫినిషింగ్ ఉండాలి. ఫినిషింగ్ ఉంటేనే వస్తారనమాట. చూడండి, ఇంకా నీట్గా కట్ చేసేసాను. ఇంకా దీనికి కూడా లోతు తీసేస్తానమాట. షోల్డర్ దగ్గర టక్స్, చంక కింద టక్స్ ఇచ్చేసుకొని లోతు పార్ట్ అనేది తీసేస్తాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది, యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. హైప్ అనే ఆప్షన్ ఉంది, పాయింట్స్ కూడా ఇవ్వండి.